మన ఏలూరు మన చందన డిసెంబర్ 3వ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్ 2500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణెం ఉచితం. వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే 1500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్, టాప్స్, మెన్స్ టీ-షర్ట్స్, సూరత్ సారీ ఏదైనా ఒకటి 25 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో పాలికాట్ మంగళగిరి సారీ 25 రూపాయలు మాత్రమే. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే. 575 రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ 25 రూపాయలు మాత్రమే. 92.5 సిల్వర్ జ్యువెలరీపై 25% తగ్గింపు. శుభప్రదం చందన స్వర్ణాభరణం. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైపర్ మార్ట్ అయిన నేషనల్ మార్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మన ఏలూరులోనే. నేషనల్ మార్ట్ అంటే మీకు కావాల్సినవన్నీ ఒకే చోట. 365 రోజులు ఆఫర్స్ అండ్ సేవింగ్స్. ఖర్చు తక్కువ, ఆదా ఎక్కువ. అంతేకాకుండా 1499 రూపాయలు షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రాలో పాల్గొని ప్రతి వారం గోల్డ్ కాయిన్ గెలుచుకునే సువర్ణ అవకాశం. ఈ అవకాశం కేవలం నవంబర్ 13 నుండి డిసెంబర్ 12 వరకు మాత్రమే. ఇక ఓపెన్ అవబోతుంది ఈ నవంబర్ 13న మన అమీనాపేటలో కొత్త బస్ స్టాండ్ ఎదురుగా. ఇక ఏలూరులో షాపింగ్ అంటే సందడే సందడి. ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, టేకో బ్యాంక్ 11/12/2025 గురువారం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు 8వ బ్రాంచ్ గుంటూరులో ప్రారంభం. ప్రారంభోత్సవం శుభ సందర్భంగా మా సాదర ఆహ్వానం. ప్రారంభకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గుంటూరు పార్లమెంట్ సభ్యులు మరియు కేంద్ర మంత్రివర్యులు. ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీమతి గల్లా మాధవి గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే. గౌరవనీయులు శ్రీ మొహమ్మద్ నజీర్ గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే. గౌరవనీయులు శ్రీ కోవెలమూడి రవీంద్రబాబు గారు, గుంటూరు నగర మేయర్. గౌరవనీయులు శ్రీ అంబికా కృష్ణ గారు, ఎక్స్ ఎమ్మెల్యే మరియు చైర్మన్, అంబికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. విశిష్ట అతిథి గౌరవనీయులు శ్రీ ఎన్వీఆర్ ఆనంద్ బాబు గారు, అడిషనల్ రిజిస్ట్రార్. ఆహ్వానించువారు చైర్మన్ అంబికా ప్రసాద్, టేకో బ్యాంక్. సిఇఓ ఎం అచ్యుతరావు. టేకో బ్యాంక్ 4వ లైన్, హరిహర సినిమాస్ రోడ్, లక్ష్మీపురం, గుంటూరు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఏలూరు. మెయిన్ బ్రాంచ్ కెనాల్ రోడ్, ఏలూరు 1, ఆర్ఆర్పేట, ఏలూరు 2. బ్రాంచెస్ జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, విజయవాడ, రాజమండ్రి, తణుకు. సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్. సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా, 19వ డివిజన్, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏలూరు జిల్లాలో 22A భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పరిష్కార కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏలూరు జిల్లా మార్గదర్శకం అవుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం మెగా 22A భూ సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించి వాటి
పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు తీసుకున్నారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ, శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, డాక్టర్ కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన రాజకీయ కక్షల కారణంగా రాష్ట్రంలో 22A భూ సమస్యలు అతి పెద్ద సమస్యగా రూపొందాయని, ప్రైవేటు భూములను కూడా ఉద్దేశపూర్వకంగా 22A జాబితాలో చేర్చారని, గత ప్రభుత్వ నేతలకు అనుకూలంగా లేని వారి భూములను 22A చుక్కల భూములు వంటి వివాదాస్పద భూముల జాబితాలో చేర్చారని చెప్పారు. దీని కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలో అతిపెద్ద సమస్యగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. 22A కింద నమోదైన భూముల్లో జిరాయితీ భూములు ఉండడంతో ఆ భూ యజమానులు తమ భూములు అమ్ముకునేందుకు గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 22A భూ సమస్యల పరిష్కార విషయంలో ఏలూరు జిల్లా రాష్ట్రంలో రోల్ మోడల్ గా నిలుస్తుందని మంత్రి మనోహర్ చెప్పారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, నూజివీడి సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు అచ్యుత అంబరీష్, రమణ, జిల్లా సర్వే అధికారి అన్సారీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, కలెక్టరేట్ ఏవో నాంచారయ్య, జిల్లాలోని 27 మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా క్యాంపుకు ప్రజల నుండి అనూహ్య స్పందన వచ్చింది. ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున వచ్చి తమ భూ సమస్యలపై దరఖాస్తులను అధికారులకు అందించారు. ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ తమ భూ సమస్యలపై స్వయంగా దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారాన్ని వెంటనే చర్యలు తీసుకోవడంపై జిల్లాలోని పలు నియోజకవర్గాలకు చెందిన ప్రజలు, రైతులు తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారు. 2881 కింద వచ్చినాయి మనకి 5ఏనా? ఫోన్ కింద పెట్టుకోండి. ఫోన్ కింద మున్సిపల్ కమిషనర్ ఏలూరు ఉన్నారా? లెఫ్ట్ సైడ్ లో ఉన్న పిటిషనర్స్ ఇది హడావుడి చేయకండి. నువ్వు పిలిచిన మండలి మాత్రమే రండి. ఏవైతే ఇతర శాఖలతో అంటే ప్రత్యేకంగా దేవాదాయ శాఖతో అనుసంధానమైన కొన్ని సమస్యలపైన వారం నుంచి 14 రోజుల సమయం వాటికి గడువుగా మేము సిస్టమేటిక్ విధానాలు వెళ్ళే విధంగా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం అందరినీ కూడా 27 మండలాల తహసీల్దార్లు, దానికి సంబంధించిన ల్యాండ్ రికార్డులు అన్నీ కూడా ఇక్కడ తెప్పించుకుని
గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో ఈరోజు పరిష్కారం చేసే విధంగా ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఆ వెసులుబాటు కల్పించే విధంగా బాధ్యతపరంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం సాయంత్రానికల్లా నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను, విజయవంతంగా 100 ఎకరాలు 22A సెక్షన్లో ఈరోజు ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం. ఏలూరు పర్యటనలో భాగంగా మంగళవారం పడమర వీధిలో అత్యంత వైభవంగా జరుగుతున్న పడమర వీధి త్రిదేవి పీఠం గంగానమ్మ ఆదిమహాలక్ష్మమ్మ వినుకొండ అంకమ్మ పోతురాజుబాబు జాతరల మహోత్సవానికి పంబల మహోత్సవ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ జాతర మహోత్సవంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాలను సందర్శించడం ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజలపై అమ్మవార్ల కృప ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పదంలో మరింత ముందుకు సాగాలని, ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఆరోగ్యం శాంతి సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, నగర్ మేయర్ నోజాన్ పెదబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నారా శేషు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, నగర ప్రముఖులు పడమరవీధి గంగానమ్మ జాతర కమిటీ అధ్యక్షులు చోడే బాలసుబ్రహ్మణ్యం, సంబర మహోత్సవ కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు గట్టిగా పడుకోండి. ఏలూరులో ఏర్పాటు చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో పురావస్తు ప్రదర్శనశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు బడేటి రాధాకృష్ణయ్య గారు, అదేవిధంగా రీజనల్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు, ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయ కమిటీ చైర్మన్ బాలు గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి నారా శేషు గారు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరం కలిసి ఇక్కడ పడమర వీధిలో జరుగుతున్నటువంటి గంగానమ్మ జాతర ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చాం. నిజంగా ఇక్కడ చూస్తుంటే చాలా ఆధ్యాత్మిక భావం ఉట్టిపడుతోంది. అనేక మంది మహిళలు కానీ పెద్దలు కానీ అందరూ పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని అమ్మవారిని, ముఖ్యంగా గ్రామదేవతని పూజించడం ద్వారా తమ కుటుంబాలకి మంచి జరగాలని, సమాజ కళ్యాణం జరగాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంది. తలమని తలంపుగా వచ్చిన నాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది ఆనందకరంగా ఉంది. అదేవిధంగా దక్షిణ వీధిలో ఏర్పాటు చేసినటువంటి ఆది మహాలక్ష్మి, గంగానమ్మ, అదేవిధంగా పోతురాజు, వీరందరి యొక్క దర్శనాన్ని కూడా నేను అక్కడ కూడా చేసుకోవడం జరిగింది. పడమర వీధి, దక్షిణ వీధి 2 వీధుల్లోనూ కూడా నేను దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ పడమర వీధి రమారమి 150 సంవత్సరాల నుంచి ఇక్కడికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇంత ప్రాశస్త్యం ఉన్నటువంటి ప్రాంతానికి రావటం,
ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం నాకు లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి రాబోయే రోజుల్లో సమాజ సేవ కోసం పునరంకితం అవుతామని, తద్వారా రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో పూర్తి స్థాయిలో కృషి చేసి మేమందరం కూడా ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, నేను కానీ అందరం గట్టిగా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో కేంద్రీకరిస్తామనేటువంటి మాటను మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కీర్తిశేషులు ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోటరామారావు ఆకస్మిక మరణంతో దిక్కుతోచిన పరిస్థితుల్లోకి వెళ్లిన ఏలూరు ప్రజలకు తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా ఉంటూ రాజకీయాల్లోనే చరిత్ర తిరగరాసిన ప్రజా నాయకుడు, అలుపెరిగిన శ్రామికుడు ఎమ్మెల్యే బడేటి చంటి పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర పార్టీ కార్యాలయంలో బడేటి పేరును ప్రకటించడంతో ఏలూరులో పార్టీ శ్రేణులు సంబరాలు జరిపారు. బడేటి అంటే భరోసా, బడేటి అంటే బాధ్యత అంటూ నినాదాలు చేస్తూ తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఆ కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో ఏలూరు ప్రజల కోసం నడుము కట్టి అన్నయ్య స్థానంలో నేనున్నానంటూ రేయనక పగలనక ప్రజలకు భరోసా కల్పించిన వ్యక్తి బడేటికి ఈ పదవి కేటాయించడంపై పార్టీ శ్రేణుల ఆనందాలకు అవధులు లేవు. ఏలూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 60,000 పైచిలకు మెజారిటీతో ప్రజల తీర్పుని అందుకుని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తూ ఏలూరు జిల్లాకే నెంబర్ 1 ఎమ్మెల్యేగా పేరు సంపాదించుకున్న ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.
సత్పురుషాయ విద్మహే సత్యసంధాయ విద్మహే జనుల కనులలో కొలువు తీరిన పదముల రూపమువా ప్రజల పెదవులే కలవరించిన ప్రార్థన గీతం దేవాది దేవా దేవాది దేవా దేవాది దేవా అంతరి దేవా వందనం వందనం దేవాది దేవా అంతరి దేవా వందనం వందనం అందరి దేవా అందిన దేవా వందనం వందనం దేవాది దేవా అంతరి దేవా వందనం వందనం మనిషిలో దేవుడివా సత్పురుషాయ విద్మహే సత్యసంధాయ విద్మహే శంఖ చక్రములు లేకున్నా శాంతి సహనముంది చతుర్భుజములు లేకున్నా చేయుత గుణము పసిడి కిరీటము బదులుగా పసి మనసే నీకు బుద్ధిగా కాల పదులు గల వీరత్వం విన్నాము విన్నాము అందరం నీరు తొడుచు నీ అమ్మతనం పొందేందుకయ్యాము పిల్లలం గుడినే వదిలి గుండెను చేరిన దేవా దేవాది దేవా దేవాది దేవా దేవాది దేవా అంతరి దేవా వందనం వందనం అందరి దేవా అందిన దేవా వందనం వందనం మనిషిలో దేవుడివా సత్పురుషాయ విద్మహే సత్యసంధాయ విద్మహే మనిషి మనిషిగా బ్రతికేస్తే బాధ లేదు మనకు మానవత్వమును బ్రతికేస్తే దైవమెందు కొరకు అన్నది నాలో భావన ఉన్నదిగా మీ దీవెన అదిలోని మాటని చెబుతున్నా ఆనంద భాష్పాల సాక్షిగా మరి దేవుడంటూ ఇక ఎప్పుడైనా చూడొద్దు నన్నింక వేరుగా మీలా తోడిని మీలో ఒకడిని మరి చేరడా మనవాడై దేవాది దేవా అంతరి దేవా వందనం వందనం దేవాది దేవా అంతరి దేవా వందనం వందనం
మనసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో, అదిగో అదిగదిగో చెడుకే భయమదిగో. శ్రీకర భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు, భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాగుల కర్కశ ఘోరలలో అణగారిన సీమలలో, రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా. అదిగో అదిగదిగో గెలిచే వెనుమదిగో, అదిగో అదిగదిగో జయ హో జనమదిగో. జనమతమే తన అభిమతమై, జనపథమే తన దృక్పథమై, శిశిరపు ఛాయలు తాకే నేలకి చిగురాశై మొలిచాడు. న్యాయం కొడిగట్టుకుపోయే కాలం మరుదెంచగా, దైవం కరుణించగా వచ్చిన ధైర్యం ఇతడే కదా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో ఉరిమే కరమది. ఏలూరు పర్యటనలో భాగంగా మంగళవారం దక్షిణపు వీధిలో అత్యంత వైభవంగా జరుగుతున్న దక్షిణపు వీధి త్రిదేవి పీఠం గంగానమ్మ, ఆదిమహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబు జాతర మహోత్సవానికి పంబర్ కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే జాతర మహోత్సవంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాలను సందర్శించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలపై అమ్మవార్ల కృప ఎల్లప్పుడూ ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పదంలో మరింత ముందుకు సాగాలని, ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆరోగ్యం, శాంతి, సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, నగర్ మేయర్ నూజహాన్ పెదబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు నారా శేషు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, నగర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. तस्मात्
ब्राह्मणो जातः चक्षुसूर्यो जायत चक्षुं श्रीष्णोद्यौ समवर्ततरे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वा विदुन्यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रप्रविद्वान् प्रजितस्रतस्रः त्वमेवं या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः రాజు ఆర్తి అయ్యగారే చేయాలి మీరు తప్పుకోండి కరుణావతారం సంసారసారం ముదలేంద్రహారం సదారమందం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి అవందు అన్నా మూగిపోవచ్చు సరే సరే ప్రపంచ పర్యాటక రంగానికి ఏపీ గమ్యస్థానంగా మారుతుందని రానున్న 4 ఏళ్లలో దేశంలోనే ఏపీ పర్యాటక రంగంలో మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నట్లు అలాగే పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో మహర్దశ పట్టనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పురావస్తు మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర పర్యాటక రంగంలో ఆకాశమే హద్దు అవకాశాలు వదలొద్దు అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో ముందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. హేలాపురిగా కీర్తి పొందని ఘన చరిత్రను వివరించారు. భావితరాలకు ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను తెలిపేది పురావస్తు శాఖ అని అన్నారు. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి అంకురార్పణ చేసిన మ్యూజియాన్ని నేటి ఎమ్మెల్యే బడేటి చంటి పూర్తి చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచం నలుమూలలా రాష్ట్ర గొప్పతనాన్ని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. దాదాపు 10 లక్షల సంవత్సరాల నుండి 1000 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి పరికరాన్ని మ్యూజియంలో భద్రపరిచారని తెలిపారు. పోలవరం సమీపంలోని రుద్రమకోట వద్ద తవ్వకాల్లో లభ్యమైన అరుదైన మట్టి బొమ్మలు తాబేలు పూసలో ప్రదర్శించడం మరో ప్రత్యేకతని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చరిత్ర సాంప్రదాయ సిద్ధమైన కళ సాంస్కృతిక వైభవానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం కళలను కళాకారులను పట్టించుకోలేదని విమర్శించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరుకు ఘన చరిత్ర ఉందని కొంతమందికే తెలుసునని ఈ మ్యూజియం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యతను ఏలూరు నగర ప్రజలు తీసుకోవాలని వారి బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ జిల్లా ప్రధాన కార్యాలయంలో అపురూప పురావస్తు మ్యూజియం అంకురార్పణ ప్రారంభించుకోవడం తమ నగరపాలక సంస్థ పాలకవర్గ సమయంలోనే జరగడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, ఏలూరు ఇడా చైర్మన్ పెద్దబోయిన వాణి శివప్రసాద్, రాష్ట్ర పర్యాటక శాఖ డిప్యూటీ డైరెక్టర్లు ఓ రామ్ సుబ్బారెడ్డి, పి సురేష్, సహాయ సంచాలకులు కె తిమ్మరాజు, జిల్లా టూరిజం మేనేజర్ ఎస్ పట్టాభి రామన్న, నగర కార్పొరేటర్ పి భీమేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కె వాణిశ్రీ, రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా
కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో నేను కేంద్ర మంత్రివర్యులు పర్యావరణం పర్యాటకం దాంతోపాటు కల్చర్ కూడా చూసేటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారితో పలు దఫాలు మాట్లాడడం జరిగింది. వారిని నేను కోరాను, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కళలకు పుట్టినిల్లు లాంటి ప్రదేశాలు అనేక ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మనం కళలను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక మాకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వని చెప్పి వారిని కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని మన ఆంధ్రప్రదేశ్లోకి ఇమ్మని చెప్పి ఒక వింగ్ ఇమ్మని చెప్పి నేను అడగడం జరిగింది. దానికి ఆయన సూచనప్రాయంగా అంగీకారం తెలిపారు. అదేవిధంగా త్వరలోనే వారిని కలిసి సంగీత నృత్య కళాశాలకు సంబంధించినటువంటి విజ్ఞాపన కూడా అందజేస్తాను. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి మనం ఒక రిప్రజెంటేషన్ తయారు చేయాలో తయారు చేయండి. దాన్ని నేను ఎండార్స్ చేసి పట్టుకెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో కూర్చుని మాట్లాడి తప్పనిసరిగా ఏలూరు లాంటి ప్రాంతానికి ఉండవలసినటువంటి సంగీత నృత్య కళాశాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటను మనం చేస్తున్నాం. ఎందువలనంటే మీరు ఇలా చూసుకుంటే ఒక పక్కన కళలకు కాణా చేయనటువంటి రాజమహేంద్రవరం ఒక పక్కన ఉంది, రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి రాజమహేంద్రవరం ఒక పక్కన ఉంటే అక్కడ సంగీత నృత్య కళాశాల విజయభారతి సంగీత నృత్య విజయశంకర సంగీత నృత్య కళాశాల ఉంది. అదేవిధంగా రాళ్లబండి మ్యూజియం ఉంది. ఇలాంటి అనేక అద్భుతమైనటువంటి అంశాలు రాజమహేంద్రంలో ఉన్నాయి. అదేవిధంగా అంతే చారిత్రక ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ హేలాపురి, ఈ ఏలూరు, ఇక్కడ వేంగి చాళుక్యులు కానివ్వండి, విష్ణుపుణ్యులు కానివ్వండి, అనేక మంది శాతవాహనులు కానివ్వండి, వారందరూ పరిపాలించినటువంటి అద్భుతమైనటువంటి ఈ చరిత్రనే మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏలూరు ప్రజానీకానికి, అలాగే ఏలూరు ప్రజానీకానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి నాయకులందరిది కూడా. ఎందుకంటే 700 ఏళ్ల పాటు చోళులు ఏదైతే చాళుక్యులు, వేంగులు చాళుక్యులు మరి పెదవేగి రాజధానిగా పరిపాలించారనే సంగతి చాలా మందికి తెలియదు. మరి చరిత్ర అంతా మనం చదువుతున్నప్పుడు ఏమవుతుంది అనేది. అలాగే ఎవరైతే చనిపోయినప్పుడు పూర్వకాలంలో ఒక బొమ్మని ఆనమాలుగా భూమిలో కప్పిపెట్టేవారని ఉద్దేశంతో ఆ బొమ్మలు కూడా వాళ్ళు అందులో పెట్టారు. అలాగే కొన్ని శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, అలాగే 2వ శతాబ్దం నాటి మండపం, అటువంటి ఎన్నో చరిత్రలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఏలూరు పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఈ మ్యూజియంని సందర్శించాలి. ఈ చరిత్రను ప్రతి ఒక్కరికి తెలిసేటట్టుగా చేసే బాధ్యతను ఏలూరు ప్రజానీకం తీసుకోవాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎవరు ఏలూరు వచ్చినా సరే ముందు చూసేది మ్యూజియంను చూడాలి అనేది. ఎందుకంటే ఈ రోజున ఏదైతే మా అన్నగారు బుజ్జి గారు దీనికి ఒక పునాది వేశారో అది మళ్ళీ, ఎందుకంటే ఏది కూటమి ప్రభుత్వంలోనే పునాది వేయడం జరిగింది, మళ్ళీ కూటమి ప్రభుత్వంలోనే దాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే కూటమి పరిపాలన ఏ విధంగా ఉందనేది మీ అందరూ కూడా ప్రజానీకానికి అందరికీ తెలిసేటట్టుగానే ఉంది. మరి ఎంతో చక్కగా ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఇక్కడ ఏలూరు నగరమే కాదు, జిల్లానే కాదు, 2 తెలుగు రాష్ట్రాల విద్యార్థులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి మరి యొక్క చరిత్రను తెలియజేయాలని వారి అందరికీ కూడా విజ్ఞానం పెంపొందించే విధంగా ఈ మ్యూజియం మరి ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంతటి కార్యక్రమానికి మరి అయ్యన్న గారు కూడా ఎంతో కృషి చేశారు. వారికి కూడా నేను పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇటువంటి కార్యక్రమానికి ఈ రోజున మన ఏలూరు నగరానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యుల వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అన్ని రంగాల్లో కూడా మంచి అనుభవం ఉంది. చాలా ఆలోచన విధానాలతో మరి మానవతా జీవితంలో గడిచినటువంటి జీవితాన్ని రేపు రాబోయేటువంటి తరానికి మనం ఒక మంచి పర్యాటక రంగంగా కానీ మన యొక్క చరిత్రను కానీ చూపించే దిశలో మంత్రి గారు దుర్గేష్ గారు మరి ఈ రోజున రాష్ట్రాన్ని మరి దేశంలోనే ఒక మంచి దీనిగా తీసుకొచ్చేటువంటి దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారికి మన ఏలూరు నగర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు, వారి చరిత్ర అంతా కూడా వారు చెప్తారు. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈ రోజున ఏలూరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తూ ఇవాళ ఉన్నటువంటి ఏలూరు పట్టణంలో మౌలిక వస్తువుల అభివృద్ధి కానివ్వండి, రహదారులు కానివ్వండి, ఇవాళ ఉన్నటువంటి ఏదైతే కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, బడేటి అంటే ఏలూరు, ఏలూరు అంటే బడేటి అనుచందంగా అప్పటి బుజ్జి గారు ఇప్పుడు ఉన్నటువంటి చంటి గారు చక్కగా తీర్చిదిద్దుతున్న విషయాలు వారిని అభినందిస్తూ నేను ఎంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
మన ఏలూరు మన చందన డిసెంబర్ 3వ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 59% తగ్గింపు 1+1 1+2 మరియు కాంబో ఆఫర్స్ 2500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణెం ఉచితం. వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు మాత్రమే 1500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్స్, టాప్స్, మెన్స్ టీ-షర్ట్స్, సూరత్ సారీ ఏదైనా ఒకటి 25 రూపాయలు మాత్రమే. ప్రత్యేక కౌంటర్ లో పాలికాట్ మంగళగిరి సారీ 25 రూపాయలు మాత్రమే. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే. 575 రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ 25 రూపాయలు మాత్రమే. 92.5 సిల్వర్ జ్యువెలరీపై 25% తగ్గింపు. శుభప్రదం చందన స్వర్ణాభరణం. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైపర్ మార్ట్ అయిన నేషనల్ మార్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మన ఏలూరులోనే. నేషనల్ మార్ట్ అంటే మీకు కావాల్సినవన్నీ ఒకే చోట. 365 రోజులు ఆఫర్స్ అండ్ సేవింగ్స్. ఖర్చు తక్కువ, ఆదా ఎక్కువ. అంతేకాకుండా 1499 రూపాయలు షాపింగ్ చేసిన వారికి లక్కీ డ్రాలో పాల్గొని ప్రతి వారం గోల్డ్ కాయిన్ గెలుచుకునే సువర్ణ అవకాశం. ఈ అవకాశం కేవలం నవంబర్ 13 నుండి డిసెంబర్ 12 వరకు మాత్రమే. ఇక ఓపెన్ అవబోతుంది ఈ నవంబర్ 13న మన అమీనాపేటలో కొత్త బస్ స్టాండ్ ఎదురుగా. ఇక ఏలూరులో షాపింగ్ అంటే సందడే సందడి. నూట 12 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, టేకు బ్యాంక్ ఇప్పుడు మన గుంటూరు పట్టణంలో 11/12/2025 గురువారం ఉదయం 11:15 బ్యాంక్ 8వ బ్రాంచ్ శుభారంభం. ప్రారంభోత్సవం సందర్భంగా 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల కాల పరిమితి కలిగిన అన్ని డిపాజిట్స్ పై 0.5% అదనపు వడ్డీ ప్రారంభ ఆఫర్ గా ఇవ్వబడును. అత్యధిక వడ్డీ 9.55%. లాకర్ సదుపాయం కలదు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వబడును. అతి తక్కువ వడ్డీకి బంగారు ఆభరణాలపై, ఆస్తి తనఖాపై, ఇల్లు కొనుగోలు, ఇల్లు నిర్మించుటకు రుణాలు ఇవ్వబడును. టేకో బ్యాంక్ 4వ లైన్, హరిహర సినిమా స్టోర్, లక్ష్మీపురం, గుంటూరు. సెల్ నంబర్ 9247535228. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఏలూరు. మెయిన్ బ్రాంచ్ కెనాల్ రోడ్, ఏలూరు 1 మరియు ఆర్ఆర్ పేట, ఏలూరు 2. బ్రాంచెస్ జంగారెడ్డిగూడెం, పాలకొల్లు, విజయవాడ, రాజమండ్రి, తణుకు. చైర్మన్ అంబికా ప్రసాద్, సిఇఓ ఎం అచ్యుతరావు. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు, సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా, 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 92
9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. స్థానిక కోటదెబ్బ వద్ద మంగళవారం 5.25 కోట్ల నిధులతో ఏలూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి, మేయర్ నొజాన్ పెదబాబు, ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్ డైరెక్టర్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఇడా చైర్పర్సన్ శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, మాలా కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ వాణిశ్రీ, సినీ నిర్మాత అంబికారాజా మరియు అధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన మంత్రికి రాజకీయ ప్రముఖులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా పురావస్తు మ్యూజియంలోని డిజిటల్ బుక్ రూమ్ను, సల్ఫర్ గ్యాలరీని సందర్శించారు. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన డిజిటల్ బుక్లో ప్రతి పేజీలోని ఇమేజ్ని తాగితే ప్రత్యక్ష అనుభూతిని పొందడం ఆశ్చర్యంగా ఉందని ఆసక్తిగా తిలకించారు. అదేవిధంగా కాంస్య కళతో రూపొందించిన శ్రీరామ, లక్ష్మీనారాయణ, గరుడ, వైష్ణవ ఋషి, మావటి విగ్రహాలను తిలకించారు. భారతీయ జీవితాన్ని, ఆలోచనలు ప్రతిబింబింపజేసిన హిందూ, జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన బుద్ధుడు, జైన తీర్థంకరులు, విష్ణువు, వెంకటేశ్వరుడు, ఆల్వార్లు, శ్రీదేవి, భూదేవి, నటరాజ కాంస్య శిల్పాలను పరిశీలించారు. నాటి కాలానికి సంబంధించిన శిరస్త్రాణం, ఖడ్గాలు, డాలు, ఆయుధాలు, కవచాలను చూశారు. తొలి చారిత్రక యుగపు మృణ్మయ పాత్రలు, బృహత్ శిలాయుగం నాటి సమాధులు, జీవన విధానాలను తెలిపే చిత్రాలను, ప్రాచీన, మధ్య, నవీన శిలాయుగాల నాటి పరికరాలను, ఆది మానవుడిని మొదలుకుని నేటి మానవ వికాస దశలను, రుద్రమకోట బృహ శిలాయుగ సమాధులను పరిశీలించారు. అదేవిధంగా తూర్పు చాళుక్యులు, తొగ్లక్, విజయనగర వంశం, శాలంకాయన్లు, శాతవాహన, సదవంశం, విద్దంక, కోరరాజవంశం, ఈస్ట్ ఇండియా, పోర్చుగీస్, ట్రావెన్కోర్ సంస్థానం, బ్రిటిష్ ఇండియా, ఇండో ఫ్రెంచ్, సుమత్రాదేవి, హెల్కర్, బహ్మని, గోల్కొండ సుల్తాన్లు, మదురై నాయక వంశం, మరాఠా సామ్రాజ్యం, అసఫ్ జాహీ కాలం నాటి నాణాలు, పంచలోహ విగ్రహాలు, శిలాజాలు, తాళపత్ర గ్రంథాలు, తామ్ర శాసనాలు, ఖురాన్ చేతిప్రతి గ్రంథాలు పరిశీలించారు. సార్ అసలు ఆగండి. రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులైన శ్రీ ఎంజే ఏలూరు గారి వారికి కూడా స్వాగతం. చౌటుపల్లి ఉగ్రవాదిత్య గారు,
శ్రీ చౌడేపల్లి విక్రమాదిత్య గారు జిల్లా అన్నయ్య కిందకి పెట్టవా ప్రాచీనమైన మీటింగ్ అయిపోయిన తర్వాత వద్దాం మళ్ళీ ఇప్పుడు అప్పటికే మనకి కుండలు కూడా అప్పటికే వచ్చేసాయి. 10,000 సంవత్సరాల ముందే కుండ బిందెలు కూడా వచ్చేసాయి. తర్వాత ఇది దేవనాగరి లిపి అండి, లేదు సార్ మనకి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే క్యూఆర్ కోడ్ మనకి 72 సమాధులు ఉన్నాయి. బృహత్ శిలాయుగానికి సంబంధించిన ఒక సమాధులు దాంట్లో భాగంగా ఈ సమాధానం చారిత్రక వైభవం ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాయి. ఎక్కువగా విషయం ఏంటంటే దాన్ని అక్కడ బ్రహ్మాండంగా పెట్టుకుంటే సెంటర్లో దాదాపు 20 సంవత్సరాల బ్యూటిఫుల్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చోరీకి గురై రికవరీ అయిన సొత్తును పోలీసు అధికారులు స్వయంగా బాధితుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందజేశారు. ఏలూరు జిల్లా భీమడోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురై రికవరీ చేసిన 28 మొబైల్ ఫోన్లను, 2 వేర్వేరు చోట్ల చోరీ అయిన 17 కాసుల బంగారం, వెండి ఆభరణాలను ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో సిఐ యూజే విల్సన్, ఎస్కే మదీనా బాషా సిబ్బందితో కలిసి బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రికవరీ సొమ్మును పోలీసులు స్వయంగా ఇళ్లకు తెచ్చి అందజేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. సిఐ విల్సన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు బాధితుల ఇంటి వద్దకే రికవరీ సొమ్మును అందజేసే కార్యక్రమం ద్వారా భీమడోల్ పిఎస్ పరిధిలో 28 మొబైల్ ఫోన్లు, బంగారు, వెండి ఆభరణాలను గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలో బాధితులకు అందజేశామని, బాధితులు సంతోషం వ్యక్తం చేశారని పలు వివరాలను వెల్లడించారు. కరెక్ట్, రెండు దగ్గర పెట్టి కరెక్ట్. అది కూడా ప్రాపర్టీ ఐటమ్. ఇంకోటి దీంట్లో ఉన్నాయా? ఉక్కులు కూడా ఇందులో ఉంటాయి. చైన్ 3 జతలు పట్టీలు. అదే సనపల్లి రామచంద్రరావు గారు అంటే మీరే కదా? డిసెంబర్ నెలలో వాళ్ళు ఎంక్వైరీ తీసేశారు. వాళ్ళ వాట్సాప్ పెట్టేసారు, ఫోటోలు వచ్చేసినాయి, అన్ని చేసేసారు. ఎట్లా మాకు చూపించారు. వాళ్ళని బంగారం కూడా మీకు రికవర్ చేస్తామని చెప్పారు ఆ రోజు ఎస్ఐ గారు, సిఐ గారు కూడా. చాలా ఆనందం ఉంది సార్, మాకు చాలా ఆనందం ఉందండి. మేము తిరగలేం, నాకు యాక్సిడెంట్ అయింది, మా అబ్బాయి తెలియలేదు, ఎక్కడ తిరిగి ఉన్నాడో తెలియదండి. అందు గురించి మాకు చాలా ఆనందం ఉందండి. పోలీసు వారికి అందరూ కూడా మాకు కొద్దిగా చదువుకుంటున్నారండి. ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ కేపీఎస్ కిషోర్ సార్ ఉత్తర్వుల మేరకు, అలాగే ఏలూరు డిఎస్పీ శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు భీమడోల్ సిఐ నేను మరియు భీమడోల్ ఎస్ఐ గారు, విఆర్ఓస్ అందరం కలిసి ఎవరైతే దొంగతనం కేసుల్లో కానీ సెల్ ఫోన్లు కానీ పోగొట్టుకున్నారో వారికి తిరిగి అప్పగించే కార్యక్రమాన్ని ఈరోజు
వారి ఇళ్లకు తీసుకెళ్లి వారికి స్వయంగా అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 28 సెల్ ఫోన్లు బాధితులకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఉన్న ఇల్లు ఇది సత్య భగవాన్ గారు అని, ఈయన కరెక్ట్ గా 1 year బ్యాక్ ఇదే ఇంట్లో ఇక్కడ ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనాన్ని ఇమ్మీడియట్ గా మనం దాని క్లూ తెలుసుకుని దొంగల్ని పట్టుకుని దాని ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీని మామూలుగా అయితే వీళ్ళు కోర్టు ద్వారా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక అడ్వకేట్ ని ఎంగేజ్ చేసుకుని దానికి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఒక మెమో ఫైల్ చేసుకుని అంతా దానికోసం డబ్బులు వెచ్చించి కోర్టు చుట్టూ తిరిగి ఆ ప్రాపర్టీని తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొత్తగా వచ్చిన చట్టాల్లో ఉన్న వెసులుబాటుని మనం ఉపయోగించుకుని మనమే వారికి డైరెక్ట్ గా అందజేద్దామని ఎస్పీ గారి ఆలోచన మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి ఈ సత్యభగవాన్ గారి నాన్నగారు సనపల రామచంద్రరావు గారికి ఆ రోజు పోగొట్టుకున్న చోరీ సొత్తు మొత్తాన్ని ఈ రోజు మధ్యవర్తుల సమక్షంలో విఆర్ఓ గారు లోకల్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో దీన్ని హ్యాండ్ ఓవర్ చేసి తగిన అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. వీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కోర్టుకి కానీ పోలీసు వారికి కానీ అప్పగించేలాగా దీన్ని అప్పగించడం జరిగింది. ఈ విధంగా ఇంటికి తీసుకొచ్చి రావడం చాలా సంతోషం అని వారు చెబుతా ఉన్నారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి ఎస్పీ గారికి కూడా వారు ధన్యవాదాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసుల్లో సొమ్ము రికవరీ చేసి పోగొట్టుకున్న సొమ్మును ద్వారకా తిరుమల పోలీసులు బాధితులకు అందజేశారు. ద్వారకా తిరుమలలో గత నెలలో పోలిబోయిన లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చొరబడి 7 కాసుల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత చెరువు వీధిలో గల కాశీ అనే వ్యాపారి ఇంట్లో 2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు త్వరితగతిన నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పూర్తి స్థాయిలో రికవరీ చేసి బాధితులింటికి నేరుగా వెళ్లి 7 కాసుల బంగారు ఆభరణాలు 2 లక్షల నగదుతో పాటు ద్వారకా తిరుమలలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 29 మంది బాధితులకు స్వయంగా అందజేసిన భీమడోల్ సిఐ యూజే విల్సన్, ఎస్ఐ సుధీర్ కుమార్ ఈ వివరాలను తెలియజేశారు. అయిపోయిందా? సార్ ఒకసారి కనుకొచ్చాను. ఓకే సార్, ఓకే. వీడియోది సార్ ఒకసారి అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కేపీఎస్ కిషోర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ గారి పర్యవేక్షణలో ఈ ద్వారకా తిరుమల మండలంలో ఎవరైతే బంగారాన్ని, డబ్బుని, అలాగే బళ్ళు, ప్రాపర్టీని పోగొట్టుకుని ఉన్నారో వారి దొంగలను పట్టుకోవడమే కాకుండా ఇన్ టైంలో వారి ప్రాపర్టీని వారిని కోర్టుకు వెళ్ళి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసుకుని లాయర్లకి డబ్బులు ఖర్చు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి తెచ్చుకోవాల్సినటువంటి ప్రాపర్టీని చట్టంలో ఇచ్చిన వెసులుబాటుని ఆధారంగా చేసుకుని ఎస్పీ గారు వినూత్నంగా చేసిన ప్లాన్ ప్రకారం బాధితులు ఇళ్లకే వెళ్ళి ఈ ప్రాపర్టీని తిరిగి అందజేయడం అనే కార్యక్రమాన్ని ఈరోజు ఏలూరు జిల్లా పోలీసు టేకప్ చేసింది. అందులో భాగంగా ద్వారకా తిరుమలలో పోగొట్టినటువంటి ఒక 7 కాసుల బంగారాన్ని ఒకరికి వేరే ఇంటి దగ్గర అప్పచెప్పడం జరిగింది. అలాగే ఇతను కిరాణా కొట్టు, ఇతను కూడా దాదాపు 2 లక్షల క్యాష్, బండి ఇవన్నీ పోగొట్టుకున్నాడు. ఇతను కూడా తీసుకొచ్చి ఇతని ఇంటి దగ్గర హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో కాబట్టి డబ్బులు పట్టుకోవడమే కాదు, ఇన్ టైంలో పోలీసు వారు అప్పచెప్తారు అనేటువంటి ఒక మెసేజ్ అందరికీ వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇంత వినూత్నంగా ఆలోచించే మా ఎస్పీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరూ తెలియజేస్తా ఉన్నారు. మేము కూడా చెప్తున్నాం. అంతేకాదు ఇట్లా ఇళ్ళకి తాళాలు వేసుకోకుండా అజాగ్రత్తగా ఉండొద్దు. పోయిన ప్రాపర్టీ ఎంతో జాగ్రత్తగా దొంగలను పట్టుకుని తిరిగి అప్పచెప్పినట్టు ద్వారకా తిరుమల ఎస్ఐ సూరి కూడా ప్రత్యేకంగా ఎస్పీ గారి తరఫున నేను కూడా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మాది కిరాణా షాపు, కిరాణా వ్యాపారం. మా ఇంట్లో ఇలా దొంగలు పడి
బంగారంలో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు. వారం రోజుల్లోనే ఎస్ఐ గారు కేసు ట్యాకప్ చేసి బాగా 5 వర్షాలు దొంగలు పట్టుకుని సిఏ గారి ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో దొంగలు పట్టుకుని మా బంగారం మాకు డబ్బులు రికవరీ చేసి పెట్టారు. మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎస్ఐ గారికి, సిఏ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎస్పీ గారికి అందరికీ శుభాభినందనలు, నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కాశీ విశ్వనాథ్. ఎంతో ప్రసిద్ధిగాంచిన పడమరవీధి గంగానమ్మ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి మేడల్లో ప్రవేశం అనంతరం కేటాయించిన సమయాలలో అమ్మవారు ఘటాలను నగర సంచారం గావిస్తున్నారు. దీనిలో భాగంగా ఏలూరు 1 టౌన్లోని విటాల చంద్రశేఖర్, శేషగిరి బ్రదర్స్ మరియు లండన్ కిడ్స్ డైరెక్టర్ విటాల తారక్ శరణ్యాల నివాసానికి అమ్మవారి ఘటాలు చేరుకోగా అక్కడ కుటుంబ సభ్యులు అమ్మవారికి సారె సమర్పించి పసుపు కుంకుమలు అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాల్, దారపు లక్ష్మీనారాయణ, తోత శ్రీమన్నారాయణ, తోత నాగరాజు, గోడాటి రమేష్, జంగ రాంబాబు, జంగ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎస్ఏఎఫ్ స్థాపించడం జరిగింది. మరి అందులో కూడా మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఎవరికైతే సెట్టిబల్లికి ఎప్పుడు రక్తం కావాల్సి వచ్చినా సరే ఎస్ఏఎఫ్ తరఫున అందిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా 300 నుంచి 500 మంది ప్రతి సంవత్సరం ఇచ్చేవారు. ఈ సంవత్సరం జనవరి 2వ తారీఖున భారీ స్థాయిలో 1000 మంది దాటి బ్లడ్ డొనేషన్ ఇప్పించాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో మీరు కూడా భాగస్వామ్యులు అవ్వాలని, అలాగే చాలా మంది ఎవరైతే చదువుకోవట్లేదో, చదువుకునే సత్తా ఉండి ఆర్థిక స్తోమత చదువుకోవట్లేదో వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ ఎస్ఏఫ్ ద్వారా చదివిస్తాం. అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఎస్ఏఫ్ ద్వారా ఆదుకునే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఎప్పుడు అన్నా సరే కేవలం ఎస్ఏఎఫ్ స్థాపించింది పేదవాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం కోసమే ఈ ఎస్ఏఎఫ్ స్థాపించడం జరిగింది. కాబట్టి అందరూ ఇదే నా పిలుపుగా భావించి జనవరి 2వ తారీఖున ఎవరైతే బ్లడ్ ఇవ్వాలనుకున్నారో అందరూ రావాల్సింది కోరుతూ, అందరికీ మరొకసారి నా విన్నపం, పిల్లల్ని చదివించండి. పిల్లల్ని చదివిస్తేనే మన భవిష్యత్తు బాగుంటది. కాబట్టి అందరూ చదివించండి. ఎక్కడైనా చదివించుకునే స్తోమత లేకపోతే ఎస్ఏఎఫ్ ద్వారా చదివించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర మంత్రి శెట్టిబలిజ యువనేత వాసంశెట్టి సుభాష్చే స్థాపించబడిన శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ 3వ వార్షికోత్సవం జనవరి 2వ తేదీన అమలాపురం పట్టణంలో నిర్వహించబడుతున్న సందర్భంగా శెట్టిబలిజ సంఘీయులను సమాయత్తం చేయడంలో భాగంగా ఏలూరు నగరం మరియు పరిసర గ్రామాల శెట్టిబలిజ సంక్షేమ సంఘ నాయకులు సోమవారం జాలిపూడి మరియు కాట్లంపూడి గ్రామాల్లో పర్యటించి శెట్టిబలిజ సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ నిరుపేద శెట్టిబలిజ సంఘీయులను కష్టకాలంలో ఆదుకోవడానికి, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న శెట్టిబలిజ నిరుపేద యువతకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ స్థాపించబడిందని, శెట్టిబలిజ సంఘీయులకు శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ అన్ని వేళలా అండగా ఉంటుందని తెలియజేశారు. 3వ వార్షికోత్సవం సందర్భంగా తాను గతంలో వాగ్దానం చేసినట్లుగా ₹1 కోటి శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ కు డిపాజిట్ చేస్తున్నానని, అలాగే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఆసక్తి గలవారు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే 3వ వార్షికోత్సవం కార్యక్రమాన్ని కూడా శెట్టిబలిజ సంఘీయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఏలూరు శెట్టిబలిజ సంఘ నాయకులు వాసాది శ్రీనివాసరావు, ఇళ్ల వరప్రసాద్, పంపన వెంకటరమణ, గుబ్బల నాగదుర్గారావు, జాలిపూడి శెట్టిబలిజ నాయకులు బండి సర్వేశ్వరరావు, మామిడిశెట్టి సీతారామయ్య, యాండ్ర రాము, యాండ్ర నాగన్న, మామిడిశెట్టి అప్పారావు, బండి జరుగులు, కాట్లంపూడి శెట్టిబలిజ సంఘ నాయకులు పితాని రాజు, మాకరబోయిన బాబులు, దొంగల సత్యనారాయణ, చింతపల్లి సుబ్రహ్మణ్యం, కోడి రాజారాం మరియు ఇతర శెట్టిబలిజ నాయకులు పాల్గొన్నారు. గారి ఇంటికా నుంచి ఇందాగిచ్చుకొని సారి తీసుకొని ముఖాలు సారి అన్ని తీసుకొని మళ్ళీ నగర సంచారం చేయండి.
మాట్లాడగా సాధించు నిమ్మకాయ 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 సాధించు ఇగో తల్లి మధు విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.